ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా, మీకు ఇవన్నీ అర్థమైతే లేదో కానీ నేను ఇంకొక విషయం చెప్తాను. ఏమన్నాడు? నా మాటలు శ్రద్ధగా గైకొని నా ఎడల నిన్ను నేను హెచ్చిస్తాను. అంటే ఆయన మాటలు గైకొనాలి. వాక్యం వినిపోవటం గొప్ప విషయం కాదు, వాక్యానుసారంగా జీవించటమే గొప్ప విషయం. ఇప్పుడు చప్పట్లు కొట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును. వాక్యానుసారంగా జీవించటమే గొప్ప విషయం. ఇప్పుడు రేపు క్రీస్తు ఈ లోకానికి వస్తాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరిని తీసుకొని పోతాడు? క్రీస్తులాగా జీవించినటువంటి వాళ్ళనే తీసుకొని పోతాడు. నీ ఇష్టానుసారంగా జీవించాను, యేసుప్రభు కూడా అంటే ఇష్టమే అంటే, చాలామంది యేసుప్రభు అంటే ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసుప్రభు మనల్ని ఇష్టపడాలి. మనకంటే ఆయన ఆలోచన గొప్పది. ఆయన ఆలోచనకి నచ్చేటట్లు మనం చేసుకోవాలి.